హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్లెస్ గా ఉన్నారో, అంటే మేబీ కెరీర్ గ్యాప్ ఉండి ఎక్కువ సంవత్సరాలు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక 2-3 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అనే దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ మీరు ఈ స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి అనే ఒక కన్వెన్షనల్ వేలో చెప్పాలనుకోవట్లేదు. సంథింగ్ డిఫరెంట్ అయితే చెప్పాలి కదా, సో అందుకనే వీడియో చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే చాలా వీడియోస్ యూట్యూబ్ లోనే కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ కోర్స్ చేయాలి అలాంటివి. కానీ ఇది కొంచెం అన్కన్వెన్షనల్ వే అనమాట. సో వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అయిపోగానే జాబ్ వస్తే ఓకే, లేదా 1 year తర్వాత జాబ్ వస్తే ఓకే. కానీ ఆ తర్వాత ఏంటంటే ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టం అయిపోయింది. సో అక్కడి నుంచి ఏంటంటే పేరెంట్స్ మనీ మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్. అంటే తప్పు కాదు, ఇలా చేసే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారని చెప్పను, కానీ మనకి ఫీలింగ్ వస్తుంది, అరే పేరెంట్స్ డబ్బుల మీద నేను ఎందుకు డిపెండ్ అవుతున్నాను అనే బాధ మనకు ఉంటుంది. అంటే రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా మనకి కొంచెం ప్రెషర్ అనేది వస్తుంది. మన ఫ్రెండ్స్ అందరూ ముందరికి వెళ్తుంటారు, మనం వెళ్ళకపోవచ్చు. ఇలాంటి వాటిని చూస్తే గ్రాడ్యుయేషన్ లేకపోతే ఏంటంటే జాబ్ ఉండదు, మనీ ఉండదు, అండ్ దానివల్ల రెస్పెక్ట్ ఉండదు. అండ్ అక్కడి నుంచి మొదలెట్టి బేసిక్ గా అందరూ కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. సో అలాంటివి ఏమి మనము అటు సైడ్ వెళ్లకుండా ప్రొడక్టివ్ సైడ్ టైం స్పెండ్ చేసి ప్రొడక్టివ్ గా మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే సొసైటీలో కొన్ని డిఫరెంట్ అన్కన్వెన్షనల్ వేస్ అనేవి ఉన్నాయి, వాటిని ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో డీప్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నేను ఇక్కడైతే మీకు ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను. ఫ్రీలాన్సింగ్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు స్కిల్ నేర్చుకోండి అనేది కాకుండా, ఫ్రీలాన్సింగ్ అంటే ఎలాంటివి అంటే గ్రాఫిక్ డిజైనింగ్ చాలా డిమాండ్ ఉందన్నమాట. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కి ఫుల్ ఆఫ్ డిమాండ్ ఉంది మార్కెట్ లో. కంటెంట్ రైటింగ్, ఓకే, కంటెంట్ రైటింగ్ కి మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ రైటింగ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా దీనికి మనకి స్కిల్ అనేది అవసరం. కానీ ఈ స్కిల్స్ మనకి ఉడెమి కానీ ఇలాంటి వాటిలో మనం అప్రాక్సిమేట్లీ ఒక 500 రూపీస్ కి మంచి కోర్స్ అనేది తీసుకోవచ్చు, లేదా 200 రూపీస్ కూడా ఉంటాయి, 199 కూడా ఉంది, లేదా యూట్యూబ్ లో ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, ఇంకా మనం చూసుకున్నట్లయితే వీడియో ఎడిటింగ్. వీటికి మీకు ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు, జస్ట్ మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు అనమాట. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇలాంటివి. సో ఇలాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా మార్కెట్ లో మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడున్న ఒక ఏదైతే సినారియో ఉందో మార్కెట్ లో, వాటికి చాలా చాలా డిమాండ్ ఈ జాబ్స్ కి అయితే ఉంది. అండ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే నేను ఏదైనా ఒక వీడియో ఇస్తానంటే ఖచ్చితంగా నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నుంచే చెప్తా ఉంటాను అనమాట. రీసెంట్ గా మేము కంటెంట్ రైటర్స్ కూడా వెతకడం అయితే జరిగింది అనమాట, చాలా మంత్స్గా. అండ్ అందులో వి ఫౌండ్ వన్ లేడీ. మేము ఆవిడని హైర్ చేసుకోలేదు, బికాస్ ఆవిడ కొంచెం ప్రైస్ అనేది మా బడ్జెట్ రేంజ్ లో లేకపోవడం వల్ల కంటెంట్ రైటర్ గా ఆవిడని హైర్ చేసుకోలేదు. కానీ నాకు మెస్మరైజేషన్ వచ్చింది. ఏంటి అంటే ఆవిడ దగ్గర 7 team of కంటెంట్ రైటర్స్ ఉన్నారు, అండ్ ఆవిడ మ్యారీడ్, ఆవిడకి పిల్లలు ఉన్నట్టున్నారు. అండ్ ఆవిడ ఒక్కొక్క క్లయింట్ దగ్గర 15K చార్జ్ చేస్తున్నారు. అలా ఆవిడ దగ్గర 10 నుంచి 15 మంది క్లయింట్స్ పర్ మంత్ ఉంటారు అనమాట. ఆవిడ ఏంటంటే నేను పర్ వీడియో చేస్తాను అన్నట్టు కాకుండా, నాకు పర్ మంత్ శాలరీ లా కావాలి, నేను ఎన్నైనా చేస్తాను. బికాస్ షీ హైర్డ్ ఎ టీమ్ ఆఫ్ 7 members. ఆవిడ కాకుండా 7 మంది పనిచేస్తుంటారు. మొత్తం 7 మంది కలిసి 10-15 మంది క్లయింట్స్ కి ఎవ్రీ మంత్ సర్వ్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ దట్ షీ ఈస్ అర్నింగ్ యాజ్ అన్ ఏజెన్సీ. అంటే ఆవిడ ఒక ఏజెన్సీ రన్ చేస్తుండొచ్చు, కానీ ఇది యాజ్ ఎ ఇండివిజువల్ చేసిన జాబ్ లేకపోయినా కూడా 15,000 బయట ఒక కంటెంట్ రైటర్ సంపాదిస్తున్నారు. అలాగా మీకు ఒక 3-4 క్లయింట్స్ ని మీరు తెచ్చుకోవచ్చు. మనకి వేరే సైట్స్ ఉన్నాయి, అప్వర్క్స్, ఫ్రీలాన్సింగ్ ఇలాంటివన్నీ. బట్ మేమైతే మన కంపెనీకి ఎలా అయితే సెర్చ్ చేస్తానో అదే పర్సెప్షన్ అయితే చెప్తాను. నేనైతే కంటెంట్ రైటర్ ని లింక్డ్ఇన్ లోనే వెతుకుతాను అనమాట. లింక్డ్ఇన్ లో వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయో చూసి అక్కడి నుంచే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది బెస్ట్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళకి టెక్స్ట్ చేసి మీరు కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తారని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, మీ సినారియో గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మీకంటూ ఒక పోర్టల్ ఉంటే ఇలాంటి రోల్స్ అనేవి ఈజీగా మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ ఇలాంటివి. అండ్ ఆఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్, దీస్ ఆల్ ఆర్ సబ్ పార్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. బట్ డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ డిఫరెన్స్. ఇంకా దాంట్లో SEO, SEM ఇలా అన్నీ ఉంటాయి. బట్ దిస్ ఈస్ గుడ్. ఈ సినారియో అనేది జాబ్ లేకపోతే మనం ఇలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ వితౌట్ క్రింజ్. ఎందుకు క్రింజ్ అనే మాట వాడని నేను చెప్తా. నెట్వర్కింగ్ వితౌట్ క్రింజ్. నెట్వర్కింగ్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ సైడ్ వెళ్తారు. అంటే తెలుసు కదా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. అంటే నువ్వు జాయిన్ అవ్వు, దాని తర్వాత ఇంకో ముగ్గురు జాయిన్ చేయ, వాళ్ళు ఇంకో ముగ్గురు జాయిన్ చేస్తారు. దిస్ ఇస్ బుల్షిట్ యాక్చువల్లీ. ఇది కాదు. నెట్వర్కింగ్ వితౌట్ క్రింజ్ అంటే ఏంటంటే, బుక్ మై షో యాప్ ఓపెన్ చేయండి. బుక్ మై షో కానీ లేకపోతే ఈవెంట్ బ్రైట్
అనే యాప్ కానీ లేకపోతే స్విగ్గీ డైన్ ఇన్, వీటిల్లో ఏంటంటే నేను హైదరాబాద్ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ లో సెర్చ్ చేస్తాను. మీకు ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అది ఏదైనా కావచ్చు. సినిమా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా డేటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఇంకా ఏదన్నా కూడా డేటా సైన్స్, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే ఇంకా ఏదైనా కూడా ప్రపంచంలో ఏదైనా జావా మీద, ఏదైనా ప్రపంచంలో దేని మీద, లేదు స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా కూడా పర్లేదు. ఈవెంట్ బ్రైట్, బుక్ మై షో, స్విగ్గీ డైన్ ఓకే ఇట్స్ ఫర్ రెస్టారెంట్స్, ఇది పక్కన పెట్టేసేయండి. బట్ ఇక్కడ కూడా కొన్ని నెట్వర్కింగ్ ఈవెంట్స్ అనేది జరుగుతాయి. బట్ ఈవెంట్ బ్రైట్ అండ్ బుక్ మై షోలో మెయిన్ గా ఈవెంట్ బ్రైట్ లో మీరు మీ రిలేటెడ్ ఇంట్రెస్ట్, నాకు స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు చూపిస్తారు ఈ మంత్ లో ఏ డేట్స్ లో స్టార్టప్ మీట్స్ అనేవి జరుగుతున్నాయి, ఏ మంత్స్ లో ఎక్కడ జరుగుతున్నాయి, ఈ మంత్ లో జావా మీద ఎప్పుడు మీట్స్ ఉన్నాయి, ఈ మంత్ లో డేటా అనలిటిక్స్ మీద ఎప్పుడు మీట్స్ ఉన్నాయి అనేవి టైం స్లాట్స్, టైమ్, వెన్యూ అన్ని చెప్తారు. అక్కడ మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ స్లాట్ మనం బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు 500 నుంచి 1000 ఉంటే, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద క్రియేటర్స్, పెద్ద పెద్ద డెవలపర్స్ వస్తే 10,000 అలా వస్తాయి. లేదు అంటే 500 ఫ్రీ కూడా ఉంటాయి అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒక కమ్యూనిటీ బిల్డింగ్ యాక్టివిటీ. ఇక్కడికి వెళ్తే నాకు ఏంటి భయ్యా ఉపయోగం అంటే, మీ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, లైక్ మైండెడ్ పీపుల్ మీకు ఇక్కడ కలుస్తారు. దానివల్ల నెట్వర్కింగ్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఆపర్చునిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. చాలా మంది ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నేను జాబ్లెస్ గా ఉన్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అనమాట. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇంటర్న్షిప్స్ అండ్ వాలంటీర్స్. ఇంటర్న్షిప్స్ అంటే భయ్యా నువ్వు స్కిల్ గురించి చెప్పనన్నావు కదా, మరి ఇంటర్న్షిప్స్ వాలంటీర్స్ అంటున్నావు, ఏంటి దీని అర్థం ఏంటి అంటే దీని గురించి చెప్తా. ఇంటర్న్షిప్స్ అంటే మీరు ఒక డేటా రిలేటెడ్ స్కిల్ నేర్చుకుని దాని మీద ఇంటర్న్షిప్ చేయడమో, లేకపోతే జావా నేర్చుకుని జావా మీద ఇంటర్న్షిప్ చేయడమో కాదు. మనకి ఎన్జిఓస్ చాలా ఉంటాయి. మీరు గూగుల్ చూడండి, అంటే పెట్ కేర్ ఎన్జిఓస్ ఉంటాయి, లేకపోతే మనకి జనాలకి హెల్ప్ చేసే, రోడ్ సైడ్ పీపుల్ కి హెల్ప్ చేసే ఎన్జిఓస్ ఉంటాయి. మనకి యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇలా చాలా ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే వాలంటరీ సర్వీస్ కోసం పిలుస్తూ ఉంటారు. వాలంటరీ సర్వీస్ అంటే వాళ్ళు ఎక్కడైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే మీరు మాకు అసిస్ట్ చేయండి, ఒక లైన్స్ లో సరిగ్గా పెట్టడము, లేకపోతే వాళ్ళకి అక్కడ ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడము, లేకపోతే ఫుడ్ తయారు చేసేటప్పుడు హెల్ప్ చేయడము, పెట్స్ కి హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళు చేయడం వల్ల నాకేంటి ఉపయోగం అని మీరు అడిగితే, లెట్ మీ టెల్ యూ, ఎన్జిఓస్ విల్ బి గెటింగ్ ఫండింగ్ ఫ్రమ్ మెనీ బిగ్ కంపెనీస్ అనమాట. సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు అనమాట. సో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎన్జిఓస్ కి ఫండింగ్ అనేది జరుగుతుంది. సో ఆబ్వియస్ గా ఎన్జిఓస్ లో పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, లేకపోతే కొంచెం సొసైటీలో స్టార్టప్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే వెల్ నోన్ పీపుల్స్ అసోసియేట్ ఉంటారు. ఇలాంటి ఒక చోట మీరు కనుక ఇన్వాల్వ్ అయితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఈ కమ్యూనిటీలో మీరు ఒక భాగం అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం, లేకపోతే అక్కడి నుంచి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంటర్న్షిప్స్ ఒకవేళ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటే ఇలాంటి ఎన్జిఓస్ లో గో అహెడ్. వాలంటీర్షిప్స్ ఉంటే గో అహెడ్. మోస్ట్లీ ఇవన్నీ కూడా సండేస్ జరుగుతాయి. మీరేం వారాలు దీని మీద టైం స్పెండ్ చేయక్కర్లేదు, రోజులు గడపక్కర్లేదు. సండేస్, సాటర్డేస్ జరుగుతూ ఉంటాయి, మోస్ట్లీ వీకెండ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీకు తెలిసే ఉంటుంది, రన్ ఫర్ హార్ట్ అని చెప్పేసి, రన్ ఫర్ క్యాన్సర్ అని చెప్పేసి, ఇలాంటి కొన్ని ఎన్జిఓస్ మనకి గూగుల్లో ఎత్తితే 100 లక్షలు దొరుకుతాయి. ఆ ఎన్జిఓస్ లో మీకు నచ్చింది, మీ మనసుకు నచ్చింది ఒక దాంట్లో పార్ట్ అవ్వండి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వే టు నెట్వర్క్ విత్ హై ప్రొఫెషనల్ ఇండివిజువల్స్ అనమాట. హెచ్ఎన్ఐస్ అంటారు. అలాంటి వాళ్ళతో మీరు ఇక్కడ పార్ట్ అవ్వచ్చు అనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, తర్వాత ఆన్లైన్ ఇన్కమ్ ఎక్స్పెరిమెంట్స్. ఆన్లైన్ ఇన్కమ్ నేను ఏం చేయొచ్చు అనే ఎక్స్పెరిమెంట్స్ మీకుంటే లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇది ఇండియాలో చాలా మంది చేస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది పెద్ద దందా ఇండియాలో. దందా అంటే ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ జెన్యూన్ వే. రెండోది వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. ఓకే, ఈ అఫిలియేట్ మార్కెట్ గురించి చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని కనుక చూసినట్లయితే వాళ్ళు చెప్తా ఉంటారు, ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్క్రీన్ అనే ప్రోడక్ట్ చూడండి, నేను ఈ సన్ స్క్రీన్ లోషన్ తీసుకున్నాను, దీని ద్వారా చాలా వస్తున్నాయి, ఐ మీన్ దీని వల్ల నేను చాలా అందంగా కనిపిస్తున్నాను, ఆ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అంటారు లాస్ట్ లో. సో ఆ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అంటే దేర్ ఆర్ 2 ఛాన్సెస్. ఏంటి అంటే, ఆ కంపెనీ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఆ ప్రొడక్ట్ కి ప్రమోట్ చేయమని అడగచ్చు, అది వాళ్ళ సపరేట్ బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ స్ట్రాటజీ. అది పక్కన పెట్టేస్తే మనమే వెళ్ళి అమెజాన్ అఫిలియేట్, ఒకసారి గూగుల్ కొట్టండి, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్, ఇలాంటివి కొట్టామనుకోండి మనకు వస్తాయి అక్కడ లింక్స్. అంటే వాళ్ళు ఒక లింక్ అనేది ఇస్తారు మనకి, ఆ లింక్ ద్వారా పే చేస్తే పర్ ప్రోడక్ట్ కమిషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాల్ అమ్మారు, బాల్ కాస్ట్ 10 రూపాయలు అనుకుందాం. ఈ లింక్ ద్వారా కొనుక్కుంటే వేరే ఎవరైనా కూడా ఆ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చే కమిషన్ అరౌండ్ 5%, 2%, 3% బేస్డ్ ఆన్ కంపెనీ, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రకంగా ఆయన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి అమెజాన్ లో,
ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో అన్ని చోట్ల ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ అ వెరీ బూమింగ్ ఇండస్ట్రీ ఇండియాలో. నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్పాలి అంటే వేరే చోట దాన్ని ప్రోడక్ట్ ని బల్క్ లో కొని మనము దాన్ని మన ఓన్ ప్రోడక్ట్ లాగా మనం అమ్మడం అనమాట. ఇది ఇండియాలో చాలా చాలా డిమాండ్ ఉంది దీని గురించి సపరేట్ గా వీడియో చేయమంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. డ్రాప్ షిప్పింగ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నేను చేస్తాను అనమాట. ఓకే, తర్వాత పార్ట్ టైం జాబ్స్ ఏంటి, దీని వల్ల నాకేమొస్తుంది అనేది వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటి, మనకి వెంటనే వచ్చేది డెలివరీ ఏజెంట్స్, విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, తప్పైతే కాదు ఖాళీగా ఉండడం కంటే. తర్వాత ట్యూషన్స్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సపోర్ట్స్, ఇలాంటివి ఎందులో ఉంటాయి కూడా నేను చెప్తాను మీకు. ఇంకా వచ్చేసి యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా, వీటి గురించి మాట్లాడడం. డెలివరీ రైడ్స్ గురించి మీకు తెలిసిందే, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, వీటిలో మీకు అక్కడ తెలిసిందే నెలకు 30,000 వస్తాయి. బట్ బయట చాలా తిరగాల్సి ఉంటుంది, చాలా కష్టం అనేది ఉంటుంది. 30,000-40,000 మనం సంపాదించుకున్న దాన్ని బట్టి వస్తాయి. హోమ్ ట్యూషన్స్, నిజంగా మీకు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ ట్యూషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా వచ్చేసాయి. వీటిలో కనుక మీరు ఒక టీచర్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే మీకు టీచర్స్ ఆన్ అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో రిజిస్టర్ అయితే మిమ్మల్ని హోమ్ ట్యూషన్స్కి వాళ్ళే పిలుచుకుంటారు. టీచర్స్ ఆన్ అనే వెబ్సైట్ అనమాట. దీని ద్వారా మీరు టీచర్గా కూడా వర్క్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ సపోర్ట్ జాబ్స్ ఎందులో ఉంటాయంటే ఇండియా మార్ట్ లాంటి కంపెనీస్లో, జియో లాంటి దాంట్లో, వీళ్ళకి ఆఫీస్ తక్కువ ఉంటాయి. అంటే ఏదైతే మనకి మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు ఒకళ్ళు ఫోన్ చేసి మీ రీఛార్జ్ అయిపోయింది, మీరు రీఛార్జ్ చేసుకోండి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అనమాట. లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి. మనం వీటన్నిటిని నౌకరీలు ఎతకాలి. కమింగ్ టు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా, ఇప్పుడు మనము స్టాట్స్ ప్రకారం చూసుకుంటే 64% ఆఫ్ జెన్జీ దే ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు అనవసరం కానీ, బట్ 64% మంది సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నారు అనమాట. బట్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలంటే కరెంట్ తెలుగులో అయితే క్రింజ్ చేస్తే ఓకే, లేదా స్లో లైఫ్ వీడియోస్, ఇంకా వచ్చేసి ఫన్నీ వీడియోస్, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఫన్నీ వీడియోస్ ఇతరులను మీరు నవ్వించగలిగితే ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ, చాలా బాగుంది మార్కెట్ అనేది దీనికి. లేదా మీరే ఒక ఏజెన్సీ లాగా ఒక వెబ్ సిరీస్లు యూట్యూబ్ అవి చేయొచ్చు. లేదా మీరు ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ కంటెంట్ విల్ గెట్ లీస్ట్ రెస్పాన్స్ అండ్ వెరీ లెస్ మనీ అనమాట కంపేర్ టు ఎనీథింగ్. యూ విల్ నాట్ గెట్ యావరేజ్ వ్యూ టైమ్. ఇప్పుడు యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కంటెంట్ కానీ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఎంత టైం కన్జ్యూమ్ చేస్తారో అంత మనీ మనం స్పెండ్ చేస్తాం. సో ఆబ్వియస్ గా ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ తక్కువ టైం తక్కువ మనీ స్పెండ్ చేస్తారు కాబట్టి వచ్చే మనీ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ ట్యూషన్స్ అని చెప్పా కదా, అదే మీరు ఇక్కడ కూడా ఫ్రీగా చేయొచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. బట్ ఇక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా చేస్తే కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. లేదు ఇదంతా కాదు, మళ్ళీ స్టార్టింగ్ లో నేను ఒకటి చెప్పాను కదా స్కిల్స్ గురించి చెప్పాలని, కానీ స్కిల్స్ గురించి చెప్పుకోవాల్సిందే, ఎందుకు చెప్పుకోకూడదు. స్కిల్స్ నేర్చుకుంటాను, ఒక 6 to 8 months స్పెండ్ చేస్తాను అనుకుంటే లర్న్ ఎనీ ఆఫ్ ది స్కిల్స్ దట్ యు లైక్, దాన్ని మళ్ళీ ఇలాంటి వాటిల్లో మీరు పెట్టచ్చు. అంటే ఇక్కడ పైన చెప్పినట్టు యూట్యూబ్, సోషల్ మీడియా, ట్యూషన్స్ లో పెట్టచ్చు. లేదా మీరు ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే ఈవెన్ టెక్ కూడా రిలేటెడ్ టు ఎన్జిఓ ఉంటాయి. లేదా ఈవెంట్ రేట్ లో మీకు నచ్చిన టెక్ సైడ్ మీరు ఈవెంట్స్ కి అటెండ్ అయ్యి అక్కడ మీరు వాలంటీర్గా ఉండొచ్చు. లేకపోతే వాళ్ళతో కలిసిపోయి నెట్వర్క్ చేసి అక్కడ కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉంటుంది. సో జాబ్ తర్వాత ఇంట్లో మీరు ప్రొడక్టివ్ గా స్పెండ్ చేసే టైం మీకు మీరు ఎర్న్ చేసుకునేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది అనమాట. మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మన వీడియోని ఆల్మోస్ట్ 50% పైగా జనాలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ఇంకా ఇంకా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.